ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి సోదరి జానపద గాయని మామిడి మౌనిక గారికి, మరి అదేవిధంగా సినీ రచయిత కవి గాయకులు అన్న ఎస్వి మల్లిక్ తేజన్న గారికి, మరి అదేవిధంగా వేములవాడ రేగుంట ఆల్ యూత్ అసోసియేషన్ అండ్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ నేను మాట్లాడితే మీకు కొద్దిగా బోర్ కొడుతుంది కావచ్చు, ఎందుకంటే ఇంత మంచి గాయకులు, పాట పాడేవాళ్ళు, ఆటలాడేవాళ్ళు వచ్చారు కాబట్టి మీకు కొద్దిగా మేము మాట్లాడితే బోర్ కొడుతుంది కావచ్చు. కాకపోతే ఈ కార్యక్రమం యూత్ కాబట్టి దాని గురించి ఒక రెండే ముచ్చట్లు చెప్తాం, ఎక్కువగా మాట్లాడను. క్లబ్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల గురించి మాత్రమే. మరి ఇవాళ యువకులందరూ కూడా చెడు వ్యసనాల వైపు మలుతున్నటువంటి సందర్భంలో ఇలా జైత్యాల జిల్లాలో ఎక్కడా లేని విధంగా రేవుంట గ్రామంలో అన్ని కులాల వారు ఏకం కావడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా ఏకమైతే ఉన్నారంటే, రేగుంట యువత ఎండలో నీడల, వానకు గొడుగుల, కుల మతాలకు అతీతంగా రేగుంట ఆల్ యూత్ అసోసియేషన్ అండ్ స్పోర్ట్స్ క్లబ్ ఏర్పడింది. ఇవాళ యువత శక్తితో ముందుకు సాగేందుకు క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. ఇవాళ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుల సభ్యుడు, అందరి యువకులు కూడా ఆల్ యూత్ అనేటువంటి ఒక సమిష్టిగా మేము ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతూ ఉన్నాం. ఇవాళ ఈ మల్లాపురం మండలంలో కానీ, ఈ జైత్యాల జిల్లాలో కానీ ఎక్కడ కూడా అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు కలిసి ఒకే వేదికపై వచ్చి ఒక కమిటీగా ఏర్పడ్డ సందర్భం ఎక్కడా లేదు. కాబట్టి యువతలో చైతన్యాన్ని తీసుకొచ్చి గంజాయి వైపు లేదా మందు వైపు మల్లకుండా రేవుంట గత 2 సంవత్సరాల క్రితం మనము కసీర్ దగ్గర ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఎందుకంటే ప్రజలలో, యువకులలో చెడు వ్యసనాల వైపు మల్లకుండా ఉండడానికి మేము గంజాయి వాడితే ఏ విధంగా వ్యసనానికి బానిసలై బతుకు చిత్రమైపోతుందో, ఏ విధంగా వారి కుటుంబం విచ్ఛిన్నమైపోతుందో తెలిపే విధంగా గత 2 సంవత్సరాల క్రితం ఇదే జాతర సందర్భంగా ఒక కార్యక్రమాన్ని తీసుకొని చేయడం జరిగింది. మరి వల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని కేవలం ఆటల వైపే కాకుండా, ఇలా ఆల్ యూత్ స్పోర్ట్స్ క్లబ్ అంటే ఓన్లీ ఆటలే కాదు, మేమందరం కూడా ఒక ఆలోచన చేసుకొని పిల్లగాళ్ళంటే ఆటలు ఆడతానే విధంగా కాకుండా, రేగుంట గ్రామంలో చాలామంది ఇవాళ చిన్న వయసులో పేర్లు చెప్పడం భావ్యం కాదు, మీ అందరికీ తెలుసు, చిన్న వయసులో భర్తను కోల్పోయినటువంటి కుటుంబాలకు చేదోడు వాదోడు ఉండేందుకు ఒక కుటుంబానికి 90,000 రూపాయలు మా ఆల్ యూత్ తరఫున వారికి అందించడం జరిగింది. మరి అదేవిధంగా మరో కుటుంబానికి కూడా 50,000 రూపాయలు వారికి అందడం జరిగింది. ఎందుకంటే మా ఊరు బిడ్డలు కాబట్టి వారు ఇంటికి పెద్ద దిక్కును కోల్పోతే ఎంత బాధ ఉంటుందో వారికి మేమున్నాం అన్నటువంటి ధైర్యాన్ని ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచనతోటి మేమందరం కూడా ఆల్ యూత్ సభ్యులం తలా ఇంత చందాలు వేసుకొని గ్రామంలో కూడా కొంతమంది దగ్గర వసూలు చేసి మొత్తానికి ఒక కుటుంబానికి అండగా నిలిచినాం. మరి ఇవాళ అదేవిధంగా తీసుకుంటూ పోతే ఇలా వెంకటేశ్వర స్వామి జాతర జరుగుతూ ఉంది. కొందరు మహిళలు కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది, అన్న మీరు మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు, పిల్లలకు పాటల పోటీలు పెడుతున్నారు, డ్యాన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు, నా బిడ్డని కూడా డ్యాన్స్ చేయించండి అన్నాను అడిగారు. సరే అమ్మ చేయిస్తామన్నాం. అనగానే ఒక తల్లి ఏమన్నదంటే, అన్న మేము 700 రూపాయలు ఇచ్చినామన్నా, మమ్మల్ని ఎందుకు పాట పాడనియ్యరు, మమ్మల్ని ఎందుకు ఆడనియ్యరు అన్నారు. దయచేసి ఎవరిని కించపరుస్తలేము, 700 రూపాయలు ఇచ్చిన వీడీసీ కానీ గ్రామ సభ్యులు కానీ ఈ అందరూ వచ్చినందుకు కూడా మహిళా సోదరి మనందరకు, నాయకులకు, ప్రజలందరూ కూడా పేరున ప్రత్యేకంగా ఆల్ యూత్ తరఫున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం.